పెడదాం. అయితే సార్ ఇప్పుడు మీరు ఇంత చక్కగా ఏంటి హిందుత్వం గురించి మీరు ప్రచారం చేస్తున్నారు. ప్రముఖులు ఎవరైనా మిమ్మల్ని అంటే కలుసుకున్నప్పుడు నువ్వు బాగా చెప్తున్నావయ్యా, చాలా ధైర్యంగా చెప్తున్నావు, మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు అన్నారు ఎవరైనా ప్రముఖులు ఎవరైనా? బోల్డ్ మంది. అదే ఒకసారి ఎవరెవరండి? మొన్న మీరు ఆ వీడియో చూడొచ్చు, కాశీలో సామవేదం వారు, చాగంటి గారు, పుష్పగిరి పీఠాధిపతి గారు, వద్దిపత్తి వారు, అలా ఇంకెవరైనా పెద్దవాళ్ళు, ఇంకెవరైనా సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు? అంటే నేను ఎవరిని కలవనుగా, నన్నే కలవాలి ఎవరన్నా. అదే అదే నేను ఎక్కడికి వెళ్ళను సార్. అది అకేషన్ వస్తే ఎక్కడికైనా వెళ్తే ఆ సభలో ఎవరైనా ఉంటే కలుస్తారు, ఏముంది. మనం ఎక్కడికో నందిగామ వెళ్ళాను, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎమ్మెల్యే అంట, వచ్చారు, మొక్కారు, నేను రామాయణం బుక్ ఇచ్చాను, చదివి నాకు చెప్పండి సార్ అని చెప్పాను. ఇంకా చాగంటి వారికి గరికపాటికి ఏంటి అంటే తేడా ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? ఆయనలో ఒక విద్వత్ ఇందాక చెప్పారు మీరు, కాశీలో ఆయన ఎదురుగుండా మీరు ఆయన గురించి మాట్లాడారని. గరికపాటి వారి గురించి చాగంటి ఏంటి అసలు ఆ ఇద్దరు గురించి వాళ్ళ గొప్పతనం? సరే, ఇద్దరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్వత్తు ఉంది. అయితే గరికపాటి వారికి కొంచెం విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, విద్వత్తు ఉంది, విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. అందువల్ల వారి మాట కొంచెం కొట్టినట్టుగా, కొంచెం హార్ష్గా అనిపిస్తుంది. చాగంటి గారు ఇంకా శుద్ధ సత్వం. అంత ధారణ ఎలా వచ్చిందంటారు? నిజంగా చాలా అది పూర్వజన సుకృతం అంటారా? అసలు అలా చెప్పేస్తుంటారు ధారణ. ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, అది తెలియదు. ముఖే ముఖే సరస్వతి అంటారు. పూర్వ పుణ్యం, గురువుల అనుగ్రహం ఉంటేనే వాక్కు అలా వస్తుంది. ఏదో మనం మాట్లాడేస్తున్నాం అనుకోకూడదు, అర్థమైందా? మన ప్రతిభ ఏం కాదు అది. ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. వాళ్ళకి తెలుసు ఆ విషయం, ఇది నాది గొప్పతనం కాదని వాళ్ళకి తెలుసు. అందుకని సరస్వతి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది. చాగంటి గారైనా గరికపాటి వారైనా స్పష్టంగా వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇదంతా పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరొండుగాద పలుకగనేలా. వాళ్ళిద్దరిలో ఇది ఒకళ్ళేమో ధారణ, అది పూర్వపు జన్మ కాదు. ఇప్పుడు వారు ఉద్యోగం చేశారు, ఎఫ్సిఐలో చేశారండి. ఓకే, చాగంటి కోటేశ్వరరావు గారు వారి ఇంటికి వచ్చి స్నానం చేసేసి సంధ్యావందనం చేసుకుని గంటల కొద్దీ చదివేవారు. అలా చదివి ఆ జ్ఞానాన్ని పెంచుకుని వారే ఉంచుకోకుండా మన అందరితో పంచుకుంటూ మనం అందరం బాగుండాలని. అంటే ప్రేమ అంటే ఏమిటండి? ఎదుటివాడు బాగుపడాలని కోరుకోవడం, అది ప్రేమ. అంతేకాని ఇలా ఏదో మెచ్చుకోవడమో లేకపోతే గిఫ్ట్ ఇవ్వడమో కాదు. నాకు వాళ్ళు వీళ్ళు శాలువాలు అవి వేసినప్పుడు నేను చెప్తాను, ఎవరి దాంట్లో శాలువాలు నాకు వద్దు. ఈ శాలువాలు ఏమో ఓ సంచుడు అయ్యాక, బ్యాగ్ అయ్యాక ఏ రైల్వే స్టేషన్లో పంచిపెట్టేస్తాను, ఇది దాంట్లో ఇక్కడే పడేసి వెళ్ళిపోతా. నేను కోరుకునేది ఏమిటంటే మిమ్మల్ని భగవద్గీత చదవమని చెప్పా, అది చదివితే నాకు 10 శాలువాలు వేసినట్టు. అందుకని నేను శాలువా బ్యాచ్ని, సెల్ఫీ బ్యాచ్ని పెద్ద ఎంటర్టైన్ చేయను, చెప్పింది చేసేవాడు కావాలి. అది చాగంటి గారి ప్రవచనాలు వినడం ద్వారా ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని దిద్దుకున్నారు. నాకెవరో తమిళనాడు నుంచి ఫోన్ చేసి, ఈ అరుణాచలం ఫ్లోటింగు, ఈ కాశీలో ఫ్లోటింగు, అసలు ఈ పుణ్యం మన తెలుగు ప్రవచనకర్తలదే అన్నారు. మరి అరుణాచలం గొప్పతనం ఎంత చెప్పారు చాగంటి గారు, గరికపాటి వారు, వద్దిపత్తి వారు, సామవేదం వారు, వీళ్ళంతా బోల్డ్ చెప్పగా మీరు కాశీ వెళ్ళండి. ఏంటంటే అసలు మన కాశీలో ఏదో యూపీలో ఉన్నట్టు ఫీలింగ్ ఏమి ఉండదు, ఏపీలో ఉన్నట్టే ఉంటుంది. అందరూ తెలుగు తెలుగు. వాడు చాపడు కూడా, రండి సార్ రండి, మంచి చీరలు వచ్చినాయి రండి అనేస్తుంటాడు వాడు. తెలుగులో బోట్లు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే పేపర్ తెలుగులో దొరికేదాడు. మన వాళ్ళు అలా అంత బాగా. మొన్న కూడా మేము రమేష్ అయ్యంగారిని, ఇక్కడే ఉంటారు హైదరాబాద్, వారి పుణ్యమాని మేము కాశీలో, వాళ్ళు 9 రోజులు 11 రోజులు ఉన్నారు, మేము 4 రోజులు ఉన్నాము. ఉండి విశ్వనాథ సామ్రాజ్య పట్టాభిషేకం, విశ్వనాథుడికి, అన్నపూర్ణకి, విశాలాక్షికి, డూండి గణపతి, నలుగురికి బంగారు కిరీటాలు చేయించి
రోజు రుద్రయాగం చేసి కోటి బిలవాచ్యం చేసి దువ జగన్నాథం గారు ఆధ్వర్యంలో అద్భుతంగా సామవేదం వారి ప్రవచనాలు, పుష్పగిరి పీఠాధిపతులు వారి ప్రవచనాలు, మధ్యలో ఒకరోజు చాగంటి గారి, ఇలా అద్భుతంగా. అంటే మీరు ఒక ముందు వరుసలో అక్కడ కూర్చొని చక్కగా వింటారన్నమాట అన్నీ. మరి వినాలిగా. వినడం అనేది గొప్ప కళ అండి. నేను అందుకే ఉదయం పూట నేను మౌనంలో ఉంటాను. 9, 10, 11, 12 వరకు ఎంత వింటే మౌనంలో ఉంటాను, వింటూ ఉంటాను. వినాలి. అసలు చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, శాస్త్రంలో చెప్పింది ఏంటి, శృణ్వంతపః. అసలు ఇప్పుడు సమాజంలో చాలా మంది పక్కదారి పెట్టిపోవడానికి కారణం ఏంటి? చెవులు వాడకపోవడం కదా సార్. ఇప్పుడు గొర్రెలుగా ఎవరు మతం మారుతారు సార్? చెవులు వాడినోళ్ళు, మెదడు వాడినోళ్ళే కదా సార్. నీ పూర్వీకులు ఎదవలని డిక్లేర్ చేయడమే కదా సార్ నువ్వు మతం మారడం అంటే. మీరు చెప్తారా మీ తాత ఎదవని? అవును, నేను చెప్పను. నువ్వు చెప్తావా? ఇఫ్ యు ఆర్ ఏ గొర్రె యూ విల్ టెల్. ఎవరు చెప్పరు కదా సార్. నేను ఆ క్వశ్చన్లో అడిగాను. ఒక చర్చికి వెళ్ళి ఆ స్టిక్కర్ అంటించి వచ్చా, వాళ్ళ బస్సుకు కూడా అంటించా. అలా చాలా చర్చిలకి. మీకు అప్పుడు వాళ్ళు కొట్టడం, తిట్టడం భయం, అలా మీకు భయం ఉండదు? వాళ్ళు మన చూస్తేనే పరారు కదా సార్. మీరు కొట్టండి నెట్లో గొర్రెలు పరారని. మీరు వీడియో చూసాను నేను, పార్ట్ 1, పార్ట్ 2. గొర్రెలు పరారు సార్. అలా మనోళ్ళే కదా సార్. అంటే కొడతారేమో అని నాకు. అంటే మీకు ధైర్యానికి ఏంటంటే మేము మాలటంలో అనుకోండి భయం వేస్తుందండి. అంటే ఏమంటారో ఏంటో. అంటే ఏమంటారు, ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అయితే నాకు భయం ఉంటుంది సార్. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇందాక మళ్ళీ అదే స్టేట్మెంట్ సార్. కంపేర్ విత్ రానా, దగ్గుబాటి, బ్రహ్మానందం ఈజ్ షార్ట్. ఇందులో అబద్ధమే ఉంది. ఆ మాట బ్రహ్మానందం గారు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకోరా? బ్రహ్మానందం గారికి కోపం వస్తుంది ఏంటి? అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకటి, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడదామండి. ఇక్కడ ఫ్రీ బస్సు అని పెట్టారు. మన ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిపోయారండి. అక్కడ కూడా ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏంటి అసలు మీకు ఏమన్నా ఈ తెలంగాణ రాజకీయాల గురించి ఏమైనా తెలుసు, అవగాహన ఏమైనా ఉందా? కానీ ఈ ఫ్రీ బస్ ఒకటి అయితే మాట్లాడదాం సార్. ఈ ఫ్రీబీస్ అంటారు కదా. అవును, ఉచితాలు. ఈ ఫ్రీబీస్ అన్నీ తీసుకోవడం అంటే ఏంటంటే, నేను రైల్లో వస్తూ ఎవరితో మాట్లాడినప్పుడు మాట్లాడుకున్న మాట, ఓ కుక్కకి బొక్క దొరికిందండి సార్. బొక్క అంటే బోను. ఆ బోను ఏదో ఓను అనుకుని దాని టోన్ బాగా పెంచి అది దాన్ని కొరికింది సార్. కొరికితే ఏమొచ్చింది సార్? కొరికితే బోను కొరికితే దాని పళ్ళు పెడతాయేమో అండి సార్. బోన్ గట్టిగా ఉంటుంది సార్. దాన్ని కొరికితే అది గుచ్చుకుంది సార్. గుచ్చుకుంటే బాధ కలుగుతుంది సార్. బాధ ఒకటే సార్, బ్లడ్ కూడా వస్తుంది సార్. తాగింది సార్. బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటుందా కుక్క? బోన్ నుంచి వచ్చిందేమో అనుకుంటుంది. కానీ ఎవరి బ్లడ్? తన బ్లడ్ అండి. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా సార్. ఈ మాట ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బిఫోర్ బికమే సీఎం. అతను తప్పేం లేదు సార్. ఓటేసినోడు తప్పు, అతను తప్పే ఉంది సార్. మీకు ఇంకో ఉదాహరణ ఇస్తే బాగా పట్టుకుంటారు. చిన్నప్పుడు మనకు వారానికి ఓసారి డాక్యుమెంటరీ అని సినిమా వేసేవాడు, గుర్తుందా? దూరదర్శన్లో. అవును, మనకి వారానికి ఒకటేగా దొరికేది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎప్పుడూ వేసేవాడు, నెలకో 2 నెలలకో. అది కేంద్రం నుంచి వచ్చేది, మనకి పండగ మధ్యాహ్నం వచ్చేది అది. అలాగే అంకురం సినిమా చూశాను, నాకు బాగా గుర్తు. నాకు అలాగే చూసాం. కింద సబ్ టైటిల్ వేస్తాడు. అయితే ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు. ఒక అతనికి పావలా దొరికింది సార్. వాడు పేదవాడు. ఆ పావలా జేబులో వేసుకున్నాడు. మళ్ళీ పావలా కనపడింది, మళ్ళీ వేసుకున్నాడు. మళ్ళీ పావలా లోపల వాడు. ఈ సర్వర్ సుందరం కూడా ఇలాంటి అదేనేమో మరి తెలీదు. వాడు అలా పావలాలు ఎన్ని వచ్చేసినాయో ఆనందపడిపోతున్నాడు. ఇప్పుడు ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇన్ని చేద్దాం, అన్ని కొందాం, అన్ని తిందాం అనుకుంటున్నాడు. యాక్చువల్గా ఏంటంటే దానికి హోల్ ఉందండి. అదన్నమాట సార్. ఒక పావలాయే మళ్ళీ 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 మళ్ళీ. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాయండి. తెలుగు మీడియం వద్దు, ఫుల్ ఇంగ్లీష్ మీడియం పెడితే బాగుంటుంది, మీరు అమెరికా వెళ్ళొచ్చు, రష్యా వెళ్ళొచ్చు, ఏ దేశం వెళ్ళొచ్చు అని అంటున్నారండి కొన్ని ప్రభుత్వాలు. అది ఏ ప్రభుత్వం అయినా ఫస్ట్ ప్రయారిటీ, మొట్టమొదటి లక్ష్యం, మొట్టమొదటి గౌరవం ఎవరికి ఇవ్వాలి? అమ్మకి ఇవ్వాలి, మాతృభాష. ఇప్పుడు కళ్ళజోడు మీరు వాడుతున్నారా? నేను కూడా వాడుతున్నాను సార్. అంటే బంగారు కళ్ళజోడు ఉందని కలుపికేద్దామా? అమ్మ కళ్ళు ఉంటే కదా మనం స్పెట్స్ పెట్టుకోగలం. పోనీ మీకు ఇంకోలా చెప్తాను, బంగారు పిడి ఉంది, కోసుకుంటారా? ముక్కో పేకో?
అమ్మో. బంగారు పిడి కదా, అది బంగారు పిడిని కోసుకోరుగా, అవును. అది అది ఆ టైప్ అన్నమాట. కళ్ళజోడు పెట్టుకుంటే మంచిదే, కానీ కళ్ళు పీకేసే కళ్ళజోడు ఎందుకు సార్? అంటే కళ్ళజోడు కావాల్సినప్పుడు కళ్ళజోడు కావాలి, లేనప్పుడు మన కళ్ళు అంటే మాతృభాష ఉండాలి. ఎక్స్ట్రాగా ఇది నేర్చుకోవడానికి మీకు కావాలితే చెక్ చేసుకోండి, పరిశీలన చేయండి ప్రపంచాన్ని ఒకసారి. చైనాలో ఇంగ్లీష్ నేమ్ ప్రమోట్ చేయరే, జపాన్లో ఇంగ్లీష్ నేమ్ ప్రమోట్ చేయరే. ఇంగ్లీష్ వాడడం తప్పు కాదు, అసలు ఏ భాష వాడడం తప్పు కాదు. భాషలన్నీ సరస్వతి స్వరూపాలు, నేర్చుకోవచ్చు. అదే ఓ భాష అంటాం తప్పు మనం. ఎవరిని ఇప్పుడు మన పివి నరసింహారావు గారిని ఏమంటాం? బహుభాషా కోవిదుడు. 14 భాషలు వచ్చాయనికి. డబ్బుల మీద, రూపాయి నోటు మీద ఎన్ని ఉంటాయి, 5 భాషలు వచ్చాయనికి. భాష రావడం తప్పు కాదే, కానీ అదొకటే అనడం తప్పు. అమ్మకి అన్నం పెట్టరు, పెన్నమ్మకి సారి పెడతాడు వీడు. మీరు కావాలితే గమనించండి, సింహాచల శాస్త్రి గారిని, ఆయన కూడా ఇంటర్వ్యూ చేయండి, గుంటూరులో ఉంటారు. చాలా గొప్ప హరికథకులు. మీ సెల్లో కొట్టండి సింహాచల శాస్త్రిని. ఆయన కోట సచ్చిదానంద శాస్త్రి కూడా వారు కలిసాం. అయితే వారు చెప్తారు అ ఆ ఇ ఈ అని నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ అమ్మని నాన్నని ఓల్డేజ్ హోమ్లో వేయలేదు. ఏబిసిడి నేర్చుకున్న వాళ్ళ వల్లనే ఈ ఓల్డేజ్ హోమ్లు పెరిగినాయి, వచ్చినాయి. ఐ అంటే అర్థం ఏంటి? ఆ అంటే అమ్మ. ఫస్ట్ మొట్టమొదటి ఎవరిని చెప్పావు? అంటే అమ్మ. అమ్మ. అది ఇంగ్లీష్లో ఏబిసిడి. ఏ అంటే ఏంటి? ఏంటి యాపిల్ అంటాం మనం, అంటే తిండి. ఓకే. నీ తిండి నువ్వు చూసుకోవడం అంటే స్వార్థం కదా సార్. అది అమ్మని చూసుకోవాలి. ఆ మాతృదేవో భవ, అవును. ఆ అమ్మ. రెండోది ఏంటండి? రెండోది అంటే ఆవు. అమ్మ తర్వాత అమ్మలా చూసుకోవాల్సింది ఎవరు? ఆవుని చూసుకోవాలి. గోశాల ఎన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారండి. ఆవుని కాపాడితే ఆరోగ్యంగా ఉంటాం. అమ్మని కాపాడితే నువ్వు భూమి మీదకి వచ్చావంటే అమ్మ కదా కారణం కదా. అమ్మ లేకపోతే నువ్వు లేవుగా. కాబట్టి అమ్మని బాగా చూసుకోవాలి, ఆవుని బాగా చూసుకోవాలి. 2. మూడోది ఏంటి? ఈ అంటే ఇల్లు. ఇల్లు బాగుంటేనే కదా నువ్వు ఉంటావు ఇంట్లో, అవునా? ఈ వస్తుంది. ఈ ఏంటి? దీర్ఘం. దానికి ఏంటి చెప్పండి. చెప్పండి. నేను చెప్తాను యాజ్ ఏ ప్రిన్సిపల్, మీరు చెప్పండి. ఈ అంటే మనం ఏదో ఏగా అనుకుంటాం, అంటే కీటకాలు రాకూడదేమో నేను అనుకుంటున్నానండి. అది ఈ అన్నప్పుడు ఈగ రాదు, ఈశ్వర అని వస్తుంది. ఓ ఈశ్వర్. ఎవడో పనికి మాలిన వాడు దాన్ని ఈగ చేశాడు. ఈశ్వర్ అంటే గాడ్. మొత్తం మన తత్వం ఉంది. అమ్మని బాగా చూసుకో, అమ్మలాంటి ఆవును బాగా చూసుకుని నీ ఆరోగ్యం బాగా చూసుకో, నీ కుటుంబాన్ని బాగా చూసుకో, ఈశ్వరుని చేరుకో. అంతే ఫిలాసఫీ. అంతే. అంతే. మళ్ళీ కూడా అక్కర్లే. ఈలో మొత్తం జీవిత సారం. అది ఏబిసిడిలో ఏముంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. అంటే నువ్వు యాపిల్ తినేసి బ్యాట్ పట్టుకుని కుక్కలాగా పిల్ల కొట్టు చచ్చిపో. చాలా బాగుంది. ఇది సింపుల్ కదా సార్. సొసైటీకి ఏం కావాలి? అమ్మని బాగా చూసుకునే కొడుకులు, పిల్లలు కావాలి. అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేవాడు మనకి ఎందుకు సార్? అందుకని అమ్మ భాషను గౌరవించకపోతే మాతృభూమి, మాతృభాష, మాతృభూమి, మాతృభాష, మాతృమూర్తి. అమ్మ కావాలి, అమ్మ భాష కావాలి, అమ్మ భూమి కావాలి. రాముడు చెప్పాడు, అన్నయ్య లంక బాగానే ఉంది, మనకు ఉండిపోదాం అంటే ఏమన్నాడు? అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, లంక బంగారమే, నేను కాదని చెప్పను. కానీ మనకి దీనికంటే మన అమ్మ లాంటి మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి. లంక కంటే కాదు, స్వర్గం కంటే గొప్పవి. అందుకని బొబ్బిలిపిల్లి సినిమా చూశారు కదా, అందులో జననీ జన్మభూమిశ్చ, అది ఎక్కడి నుంచి వచ్చింది? జననీ జన్మభూమిశ్చ. జననీ జన్మభూమిశ్చ ఈ పదం, ఈ వర్డ్ ఎక్కడిది? రామాయణంలోది. నీకేమో రామాయణం తెలియదు, మీ అమ్మ చెప్పదు, మీ నాన్న చెప్పడు, మీ స్కూల్లో వాళ్ళు చెప్పరు. నీకు తండ్రి పితృవాక్య పరిపాలన, తమ్ముళ్ళు,
ఇవన్నీ నీకేం తెలుస్తాయి? ఇంగ్లీష్ మీడియం అయితే కష్టం. అవునా? దీనికి తోడు 4వ తరగతి విద్యార్థులకి గుణదల గురించి పాఠం పెట్టారు. అన్న ఎఫెక్ట్ గుణదలలో ఏముంది సార్, వాళ్ళు ఆక్రమించి ఒక కొండ మీద ఒక ఈ లారీ అంటే మేరీని పెట్టారు. పెళ్ళి అవ్వకుండానే ఎవరికో కడుపు అయ్యి కన్నది. అందులో ఆదర్శం ఏముందో నాకు అర్థం కాదు. పోనీ గవర్నమెంట్కి ఆదాయం లేదు, ఆదర్శం లేదు, అది పాఠం. డబ్బులు మాత్రం కనకదుర్గం కొండ నుంచి ఎత్తిపోతాడు. కొట్టు తెలుసా? కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రి. 500 టిక్కెట్టు, అమ్మవారి ఆజ్ఞ అనుకోవాలి. మనం కల్లోకి వచ్చి చెప్పింది అమ్మవారు. కొట్టుకెళ్ళిపోవడానికి కొట్టుకి ఐడియా అనమాట. మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి మన అమ్మవారి దర్శనానికి. వీళ్ళు పాఠాలేమో లారీ పక్కన మేరీ ఇవన్నీ పెడుతుంటారు.